ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ మీరు గమనిస్తే గనక ఈ గేదెని చూసారు కదా, ఇది 2 లక్షల రూపాయలు అంటే ఈ గేదె. ఒకసారి మనం రైతుని అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ గేదె ఏంటి, ఎంతది? ఇది మొరాజాత్ అండి. ఈ 8 లీటర్ల పాలు అవుతుంది. ఇది ఉదయం 8 లీటర్లు ఇస్తుంది, పొద్దున సాయంత్రం రోజుకి 16 లీటర్లు అవుతుంది. ఎంత దీని ఖరీదు? 2 లక్షలండి. 2 లక్షల రూపాయలు గేదె. 2 లక్షల రూపాయలు గేదండి. 2,50,000 చెప్పాడండి రైతు. మనం 1,80,000 కొనుక్కొచ్చామండి. 1,80,000 మా చిన్నజాకంపేట అండి, గొల్లపూడి మండలం చిన్నజాకంపేట. మరి ఏంటి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? పశువుల సంతకి పవన్ కళ్యాణ్ గారు 1,30,30,00,000 కేటాయించారంట, ఎలా అనిపిస్తుంది? అన్నారు కదండి, ఇంకా కట్టలేదండి. అది ఇప్పుడు శాంక్షన్ చేయారంట కదా, మీకు ఏ రకమైన సదుపాయాలు కావాలనిపిస్తుంది? మనకి ఇలా నిబ్బరంగా బారు వేసుకుంటే వెళ్ళిపోతండి. ఇయ్యోపు ఉన్న బేరగాళ్ళు ఇయ్యోపు అమ్ముకుంటారు, అయ్యోపు ఉన్న బేరగాళ్ళు అయ్యోపు అమ్ముకుంటారండి. అలా 4 సైడ్లు వస్తుందండి. 4 సైడ్లు వస్తే మనకి బేరగాళ్ళకి మాకు అనుకూలంగా ఉండదండి. వాళ్ళు ఆ మూల కట్టేద్దామని చూస్తున్నారండి. ఆ మూలగా కట్టేసి సంతని వెనక్కి కుదేద్దామని చూస్తున్నారండి. ఏ బిల్డింగ్ లో కట్టేస్తారండి. ఆ బిల్డింగ్ లో కట్టేస్తే మాకు ప్లేస్ సరిపోదండి. మాకు అలాగే కాగానే ఈ సంతలో ఏ బిల్డింగ్ కూడా కట్టకూడదండి. 7 ఎకరాల 20 సెంట్లు అండి. ఇది పిఠాపురం రాజ్య గారు ఇచ్చారు. మరి ఇంకా ఏం సదుపాయాలు కావాలనుకుంటున్నారు మీరు? అంటే ఆ సెట్లు వేసి కొంత ఇది ఎత్తు చేయాలండి. ఇది పైకి ఎత్తు చేయాలండి. ఎలా ఉంది ఇక్కడ సంత? మా వాడు చెప్పాడు కదండి, ఆ రకంగా పూర్తి చేస్తే బాగుంటది అందంగానే. మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారనుకుంటున్నారా మీరు? పవన్ కళ్యాణ్ గారు చేస్తా అన్నారు కాబట్టి నమ్ముతున్నాం. అది చేస్తా అనుకుంటా. మరి మా నియోజకవర్గం చేస్తారండి. మాది పిఠాపురం నియోజకవర్గం అండి. పవన్ కళ్యాణ్ గారే మాకు ఎమ్మెల్యే గారండి. అభివృద్ధి చేస్తాడని ఆశించడం అండి. ఇళ్లలోళ్ళు కానండి 3 సెంట్లు కొనిస్తామంటున్నారు. రోడ్లు ఇప్పుడు పెచ్చుతూలో ఉంది. కానీ ఏంటంటే కొంత ఆయనకి దూరం అవడంలో కొంత ఇనసాధ్యం మీద మరేడు శ్రీనివాసరావు గారు మంచోడే, మంచి ఎత్తే స్పందిస్తున్నారండి. ఇక్కడ కాంపిటీషన్ లేవండి. శనివారం ఇప్పుడు కొంత ఎండాకాలం కాబట్టి పశువులు తక్కువ వచ్చాయండి. మీకు సీజన్ లో కావాల్సి ఉంటే ఎంజీబీలో వారానికి 2,000 కొట్టొద్దండి. 2,000 కొట్టొద్దండి. ఎన్ని ఊర్ల నుంచి రావచ్చు ఇక్కడికి? ఎంజీబీలో 50-60 నుంచి వస్తారు. 50-60 గ్రామాల నుంచి వస్తుంటారు. మరి అంటే ఇప్పుడు ఇక్కడ సదుపాయాలు, కనీస సదుపాయాలు లేవని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు వైసీపీ లో వంగా గీత గారు అడిగామండి. ఆవిడ చేయించాలని చేయించలేదండి. ఏమంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి దుట్టికి తీసుకెళ్దాం, ఆయన మహానుభావుడు చేయించాలని మరి ఆయన అంతవరకు చేయించాలో చూడాలి. మరి ఇప్పుడు 1,35,00,000 దీనికి శాంక్షన్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏ సదుపాయాలు కావాలి? చేయించారని ఆనందంగా ఉందండి. అది జరిగేటప్పుడు జరిగితే ఇంకా ఆనందంగా కాబట్టి ఇప్పుడు సౌకర్యం షెడ్లు వేయించాలండి. దూడకు వాటర్ లేదు, వాటర్ పెట్టించాలా. ఏమంటే పెహరీ పెట్టించి గేట్లు ఎట్టించుకోవాలండి. ఈ చుట్టుపక్కల కొంత చిన్న గలేజీగా చేసి ఉంటుంటారు కొంత లేబర్ ఏరియా ఇక్కడ. దాన్ని కొంత గమనించుకుని సీఎం గారు దుట్టు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పుణ్యమంట చేసి పెడితే ఈ చుట్టుపక్కల రైతులు పేరు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఏంటి ఇక్కడ సంత గేదెలు సాగుకుంటే ఇక్కడ రైతులకు అనుకూలంగా ఉంటాయి. అన్ని విధాల ధరలు బాగుంటాయి, అన్ని గ్యారెంటీలు ఉంటాయి. మోసాలు కేసాలే ఉండవు. పాలుకి దానాకి అన్నిటికి పూసి ఉంటది. ఇక్కడ లేదంటే ఒక 40 గ్రామాల నుంచి వస్తారు. అంటే ఎన్ని గేదెలు, ఎన్ని ఆవుల వరకు రావచ్చు ఇక్కడ ప్రతి శనివారం? ప్రతి శనివారం 200 గేదె వస్తుంది. 200 పైన వస్తుందండి. 200 పైన వస్తాయి. ఏంటి ఇక్కడ సదుపాయాలు సరిగా లేవు, సదుపాయాలు కల్పిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 1,35,00,000 శాంక్షన్ చేయాలి, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మాకు హ్యాపీగా ఉంది. అన్ని సెలక్షన్ అవుతున్నాయి. ప్రహరీ కూడా కడుతున్నారు, గేట్లు కడుతున్నారు. ఆయన రాడుతో అందరూ రైతులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పని మాత్రం అయిపోద్ది. ఏమేమి కావాలి అంటే మీకు సదుపాయాలు ఏమేమి కావాలనుకుంటున్నారు? సదుపాయాలు పశువులు అన్నిటికి వాటర్ కావాలా, రేగు చెట్లు కట్టాలి. నీడకి వచ్చి రైతులకి మంచినీళ్ళు ఉండాలి. రైతులకు కూడా, గేదెలకి పశువులు కాదు రైతులకు కూడా మంచినీళ్ళు ఉండాలి. రైతులు కూడా అన్ని విధాలా బాగా అనుకున్నట్టు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎక్కడెక్కడ సుమారు 40-50 గ్రామాల నుంచి ఇక్కడ పశువులందరినీ కూడా, పశువులు మొత్తం కూడా ఇక్కడ తోలుకుని అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి. మీరు గమనించవచ్చు ఇక్కడ మొత్తం అన్ని రకాల పశువులు, గేదెలు, అదే విధంగా ఇక్కడ ఆవులు కూడా మంచి పాడి, అంటే పాడి పంట అనేది చాలా అవసరం. అలాంటి చోట ఇక్కడ చాలా చవకగా వస్తాయంటున్నారు పిఠాపురం పశువుల సంతలో. ఈ చవకగా రావడం వల్ల 50-40 గ్రామాల నుంచి రైతులు వచ్చి ఇక్కడ కొనుక్కోవడానికి, అమ్మకానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ మోసం జరగదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మీరు గమనించవచ్చు ఇక్కడ మీకు పశువులు చూస్తే గనక ఈ గేదె ఎంత ఉంటదండి? 1,20,000 అండి. ఈ గేదె 1,20,000 అండి. 1,20,000. 8 లీటర్లు పాలు అవుతుందండి. 8 లీటర్లు 16 లీటర్లు అవుతుందండి. 1,20,000 అండి. 1,20,000 రూపాయలు. ఎంతగా వచ్చింది?
ఇదండి మొత్తం ఫైనల్ ఫైనల్ 1,10,000 అయితే చేస్తాం. 1,10,000. చూసారా మీకు ఈ గేదె 1,20,000 రూపాయల గేదె అంటే ఇది ఉదయం సాయంత్రం కలిపి 16 లీటర్ల పాలు ఇస్తుంది. ఇంచుమించు ఇది 1,10,000 వరకు ఇవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ సుమారు అంటే ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉంటాయండి ఇక్కడ గేదెలు? గేదెలు ఇక్కడ 70,000 నుంచి 2 లక్షల దాకా ఉంటాయండి. 2 లక్షలు హైయెస్ట్ అంతా 2 లక్షలు. రాయేసి 2 లక్షలు. ఓకే. ఆవులు 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 బాగానే ఉంటాయండి. ఆవులు 40,000 నుంచి 1 లక్ష దాకా ఉంటాయి ఆవులు. ఓకే. పొంగులూరు అయితే 2 లక్షలు ఉందండి. పొంగులూరు ఇక్కడికి వచ్చా లేదు లెక్క దొరకవండి అవి. ఓకే. అవి అయితే 2 లక్షలు అమ్ముతుంది. ఇక్కడ హైయెస్ట్ ముర్రా జాతి గేదెలా? మొరా జాతి ఉంటాయండి. ఇది ఏ జాతి? ఇది ఏ జాతి గేదె? ఇది హర్యానా జాతి, ముర్రా జాతి. హర్యానా జాతి ముర్రా జాతి. చూసారు కదా, ఇది హర్యానా జాతికి చెందినటువంటి ముర్రా గేదెలంట. ఇది సుమారు 1,20,000 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ పిఠాపురం సంతలో 40,000 రూపాయల నుంచి 2 లక్షల విలువ చేసే పశువులు కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి. మేలిమీర రకమైన పశువులు ఇక్కడ లభిస్తుంటాయి. అయితే కనీస సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నాము. అది పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇక్కడ వసతుల కల్పనకు 35 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మాకు పశువులు తాగడానికి మంచినీళ్ళ ట్యాంకులు, అదేవిధంగా రైతులు తాగడానికి కూడా వాటర్ సదుపాయం కూడా కల్పించాలి. అదేవిధంగా షెడ్డులు వేయాలి, పశువులు కట్టుకోవడానికి షెడ్లు వేయాలి, చుట్టూ ప్రహారీ కూడా నిర్మించాలి. మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుంది. రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాము. అవసరాలన్నీ కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ధన్యవాదాలని చెప్పి కూడా రైతులు తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.